అందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. అబద్ధాలతో మోసపూరిత హామీలతో గద్దెనెక్కి నేటికి కరెక్టుగా 1 సంవత్సరం. 1994లో పిల్లనిచ్చిన పాపానికి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు గారు. మరలా 30 సంవత్సరాల తర్వాత 2024లో ఓటు వేసిన పాపానికి ప్రజలను వెన్నుపోటు పొడిచారు అదే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఒక ఎన్టీ రామారావు లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాడు అదే మోసం, ఈరోజు కూడా అదే మోసం. హామీలు 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 అని చెప్పి 6 సార్లు సంకలెత్తి సూపర్ 6 హామీలు ఇస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక్క దాన్ని కూడా నెరవేర్చలేదు. ఇక్కడ సంక్షేమ పథకాలా, లేకపోతే అభివృద్ధా, లేకపోతే లా అండ్ ఆర్డరా, లేకపోతే విద్యానా, లేకపోతే వైద్య రంగమా, ఎందులో చూసుకున్నా ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. ప్రజల ఆశలను వమ్ము చేస్తూ, ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలను నీరు కార్చుతూ ఈరోజు తన వంది మాగదులకు మంచి చేయడం కోసం ఎక్కడ చూసినా దోపిడీ దోపిడీ దోపిడీ. ప్రజలందరినీ వంచించి మోసం చేసి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఘనకార్యాలను ప్రజలందరికీ తెలియజేయడం కోసమే ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని ప్రజలందరూ బాధాతప్త హృదయంతో ఈరోజు పాటిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆరాటపడే తపనపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని వాళ్లకు తోచిన విధంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెయ్యి కలిపి గొంతు కలిపి ఈ అరాచకాల్ని, ఈ ఆక్రమణలను, ఈ దురాక్రమణలను, ఈ మోసాలను, ఈ మోసపూరిత వ్యవహారాలను మనం కలిసికట్టుగా ఎదుర్కొని వారికి తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాను. మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి వారు చేస్తున్న మోసాల్ని గుర్తు చేస్తూనే ఉంటామని హెచ్చరిక జారీ చేస్తున్నాము ఈ వెన్నుపోటు దినం సందర్భంగా. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రతిసారి మోసం చేసి మీ వాళ్ళని, మీ పచ్చ మీడియాని వాడుకొని మేమేదో గట్టెక్కుతున్నాం లేకపోతే గద్దెనెక్కుతున్నామని మీరు భ్రమల్లో ఉండొచ్చు. మీ అబ్బాయి కేసులు పెట్టడమే పరమావధిగా, అదే నాకు ఈ ప్రజలు ఇచ్చిన అధికారమని ఆయన ఆలోచిస్తూ ఇష్టారీతన కేసులు పెట్టి లా అండ్ ఆర్డర్ని కళావిహీనంగా, విలువలేని దానిగా, లేకపోతే పవర్ లేని దానిగా తయారు చేస్తున్నాడు. అది చాలా ప్రమాదం ప్రజాస్వామ్యానికి. మిమ్మల్ని మేము రాష్ట్ర ప్రజల తరపున హెచ్చరిస్తూనే ఉంటాం. ఇటువంటివి మీరు మానుకుంటే మంచిది. ప్రజలకు మంచి చేయాలని ఇప్పటికైనా ఆ ఆలోచననైనా మీరు మొదలు పెడతారని ఈ వెన్నుపోటు దినం సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాము. మొత్తం రాష్ట్రంలో ఏది చూసుకున్నా అన్నీ తగ్గిపోయాయండి. జిఎస్డిపి తగ్గిపోయింది, విద్యారంగం మొత్తం నాశనం అయిపోయింది, వైద్య రంగం ప్రైవేటు పరం అయిపోయింది. 10th క్లాస్ పిల్లలు ఎవరు పాస్ అవుతున్నారో ఎవరు ఫెయిల్ అవుతున్నారో తెలియలేని డోలాయమాన పరిస్థితిలో ఈరోజు 10వ తరగతి పిల్లలు వాళ్ళు బిక్కుబిక్కుమంటూ వాళ్ళు బతుకు వెళ్ళదీస్తున్నారు. అసలు మనం చూసాం, ఒక ముక్కుపచ్చలారని చిన్నారి తక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పేసి ఆత్మహత్య కూడా చేసుకోవడం మనం చూసాం. ఇక మద్యం షాపుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఇసుక గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, లా అండ్ ఆర్డర్ గురించి అసలు ఇంకా మాట్లాడకపోవడమే మంచిది. అటువంటి దయనీయ స్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏదో కలలు కంటున్నారు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని మా వాళ్ళను 1000 కోట్లకు అధిపతులను చేసుకొని మేము పెత్తనం చెలాయిస్తామని, అది ఎన్నో రోజులు కొనసాగదని ఈ వెన్నుపోటు దినం సందర్భంగా అందరికీ నమస్కారం. జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చి నేటితో కరెక్ట్గా 1 సంవత్సరం. అందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. అబద్ధాలతో మోసపూరిత హామీలతో గద్దెనెక్కి నేటికి కరెక్టుగా 1 సంవత్సరం. 1994లో పిల్లనిచ్చిన పాపానికి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు గారు. మరలా 30 సంవత్సరాల తర్వాత 2024లో ఓటు వేసిన పాపానికి ప్రజలను వెన్నుపోటు పొడిచారు
అదే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఒక ఎన్టీ రామారావు లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాడు అదే మోసం, ఈరోజు కూడా అదే మోసం. హామీలు 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 అని చెప్పి 6 సార్లు సంకలెత్తి సూపర్ 6 హామీలు ఇస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక్క దాన్ని కూడా నెరవేర్చలేదు. ఇక్కడ సంక్షేమ పథకాలా, లేకపోతే అభివృద్ధా, లేకపోతే లా అండ్ ఆర్డరా, లేకపోతే విద్యానా, లేకపోతే వైద్య రంగమా, ఎందులో చూసుకున్నా ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. ప్రజల ఆశలను వమ్ము చేస్తూ, ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలను నీరు కార్చుతూ ఈరోజు తన వంది మాగదులకు మంచి చేయడం కోసం ఎక్కడ చూసినా దోపిడీ దోపిడీ దోపిడీ. ప్రజలందరినీ వంచించి మోసం చేసి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఘనకార్యాలను ప్రజలందరికీ తెలియజేయడం కోసమే ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని ప్రజలందరూ బాధాతప్త హృదయంతో ఈరోజు పాటిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆరాటపడే, తపనపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని వాళ్లకు తోచిన విధంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెయ్యి కలిపి, గొంతు కలిపి ఈ అరాచకాల్ని, ఈ ఆక్రమణలను, ఈ దురాక్రమణలను, ఈ మోసాలను, ఈ మోసపూరిత వ్యవహారాలను మనం కలిసికట్టుగా ఎదుర్కొని వారికి తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాను. మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి వారు చేస్తున్న మోసాల్ని గుర్తు చేస్తూనే ఉంటామని హెచ్చరిక జారీ చేస్తున్నాము ఈ వెన్నుపోటు దినం సందర్భంగా. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రతిసారి మోసం చేసి మీ వాళ్ళని, మీ పచ్చ మీడియాని వాడుకొని మేమేదో గట్టెక్కుతున్నాం, లేకపోతే గద్దెనెక్కుతున్నామని మీరు భ్రమల్లో ఉండొచ్చు. మీ అబ్బాయి కేసులు పెట్టడమే పరమావధిగా, అదే నాకు ఈ ప్రజలు ఇచ్చిన అధికారమని ఆయన ఆలోచిస్తూ ఇష్టారీతిన కేసులు పెట్టి లా అండ్ ఆర్డర్ని కళావిహీనంగా, విలువలేని దానిగా, లేకపోతే పవర్ లేని దానిగా తయారు చేస్తున్నాడు. అది చాలా ప్రమాదం ప్రజాస్వామ్యానికి. మిమ్మల్ని మేము రాష్ట్ర ప్రజల తరపున హెచ్చరిస్తూనే ఉంటాం. ఇటువంటివి మీరు మానుకుంటే మంచిది. ప్రజలకు మంచి చేయాలని ఇప్పటికైనా ఆ ఆలోచననైనా మీరు మొదలు పెడతారని ఈ వెన్నుపోటు దినం సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాము. మొత్తం రాష్ట్రంలో ఏది చూసుకున్నా అన్నీ తగ్గిపోయాయండి. జిఎస్డిపి తగ్గిపోయింది, విద్యారంగం మొత్తం నాశనం అయిపోయింది, వైద్య రంగం ప్రైవేటు పరం అయిపోయింది. 10th క్లాస్ పిల్లలు ఎవరు పాస్ అవుతున్నారో, ఎవరు ఫెయిల్ అవుతున్నారో తెలియలేని డోలాయమాన పరిస్థితిలో ఈరోజు 10వ తరగతి పిల్లలు వాళ్ళు బిక్కుబిక్కుమంటూ వాళ్ళు బతుకు వెళ్ళదీస్తున్నారు. అసలు మనం చూసాం, ఒక